వచ్చినది ఏమి అంటే ఒక 40 సంవత్సరాల వయసు వచ్చింది శరీరానికి. వాళ్ళు హఠాత్తుగా కింద కూర్చుని మళ్ళీ లేవాలి పైకి అన్నట్లయితే లేవలేని పరిస్థితులలో ఉన్నారు. మరి గత తరంలో ఇట్లాగే ఉండేవారా? వాళ్ళు మన తాత ముత్తాతలు, మన తండ్రి, మన తల్లి ఎంత చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు నిర్వర్తించుకుంటూ ఏది కావాలన్నా కానీ చేస్తూ అసలు అలసట అనేది వీళ్ళకి లేదేమో అన్నట్టుగా బొంగరంలాగా తిరుగుతూ ఉండేవారు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలంటే ఒక వాహనం కావాలి, నడుచుకుంటూ వెళ్ళలేని పరిస్థితి అయింది. మీకు ఇంకొక విషయాన్ని ప్రస్తావిస్తాను. మేము ఎవరైనా ఇంటికి వచ్చామనుకోండి, వాళ్ళు స్వామీజీ వచ్చారు, 5వ పీఠాధిపతి అంటే అర్థం ఏంటంటే అసలు పీఠాధిపతి అంటూ నిలబడటమే చాలా కష్టమైనటువంటి రోజులు. అందున 1336లో స్థాపన అయ్యి 700 సంవత్సరాల నుంచి అవిచ్ఛిన్నంగా నడుస్తున్నటువంటి గురు సాంప్రదాయానికి 1, 2, 3, 4 నలుగురు అయిన తర్వాత 5వ పీఠాధిపతిగా నేను ప్రస్తుతం అక్కడ ఉన్నాను. ఈ గురు పరంపర ఇంత అవిచ్ఛిన్నంగా నడుస్తుంది అన్నట్లయితే ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం. సరే, ఏదో ఇంటికి వచ్చారు, పీఠాధిపతి వచ్చారు స్వయం కాబట్టి వారు మా చేత ఏమన్నా ఇస్తే తీసుకుంటారా అని అడుగుతారు. మా పక్కన ఉన్న వాళ్ళని అడుగుతారు. నేరుగా మమ్మల్ని అడగడానికి కొంచెం బిడియ పడతారు. మన ఈ గ్రామాలలో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే కొంచెం బిడియం ఉంటుంది మనకి. ఎలాంటి బిడియం ఉంటుంది అంటే, మా ధర్మము మేము పాటిస్తున్నాము, మీరు వేరే ఎవరైనా వచ్చి మీ మతాన్ని తీసుకొచ్చి మా నెత్తిన రుద్దితే రుద్దించుకోవాల్సినటువంటి అవసరము మాకు లేదు అని స్పష్టంగా వినయంగా చెప్పేటటువంటిది మన దగ్గర ఉండదు. ఫోన్లే ఏదో చెప్పుకుంటూ పోతున్నాడు, పోనిద్దాంలే. ఆ పోనిద్దాం ఎక్కడి దాకా వచ్చేసింది అంటే మన కుటుంబాల్లో శాంతి లేకుండా పోయేదాకా వచ్చేసింది. పరిస్థితి గమనించుకోవాలి జాగ్రత్తగా. సరే, మేము ఆ ఇంటికి వెళ్ళాం అనుకోండి, ఏదో ఇద్దామని అనుకుంటారు. పక్క వాళ్ళని అడుగుతారు, ఏమండి స్వామీజీకి పాలు ఇస్తే తాగుతారా? తాగుతారమ్మా. సరే, నన్ను అడుగుతారు వాళ్ళు. స్వామి చాలా ప్రేమగా, భగవంతుడే ప్రేమకి లొంగుతాడు, ఇక మేమెంత. సరే, పాలిస్తే తాగుతాను. ఆ వెంటనే వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, పంచదార వెయ్యాలా వద్దా? అంటే స్వామీజీకి షుగర్ కానీ ఉందా? గడ్డ నెరిసిపోయి కనబడుతుంది కదా, స్వామీజీకి షుగర్ ఉందా? దత్తాత్రేయ స్వామి అనుగ్రహం చేత అసలు ఏ రకమైన రోగము లేదు, కంటి చత్వారం కూడా లేదు. ఇంత ఆరోగ్యం ఎట్లా ఉంది? ఇప్పుడు సమాజానికి ఇది అవసరం కాబట్టి చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇది మనం చెప్పుకుందాం. ఎందుకని మనం ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. గతంలో 10 మందిని, 11 మందిని, 15 మందిని కన్న తల్లి, ఆ కన్న తర్వాత 11 రోజులు అయిన తర్వాత నడికట్టు అనే పదం ఎవరైనా విన్నారండి? మధ్యకాలంలో సంతానం ప్రసవం అయిన తర్వాత ఒక బలమైన మనిషిని తీసుకొచ్చి బలంగా తాడు కట్టిస్తారు నడుం చుట్టూ. నడికట్టు కట్టుకున్నాము అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు సుఖప్రసవము అనేటటువంటిదే ఎంత కష్టమైపోతుంది. ఎందుకు ఇలా మారిపోతుంది ఈ సమాజం? ఇలాగే నడిచినట్లయితే తర్వాతి తరం ఏమైపోవాలి? ఈ ఆలోచన మనకు వస్తుందా, రావట్లేదా? ఎందుకని ఇలా మారిపోతుంది అనేటటువంటిది మనం నేర్చుకోవాల్సి ఉన్నాం. మన జీవన విధానాన్ని మార్చుకోవాల్సి ఉన్నాం. లేకపోయినట్లయితే తర్వాతి తరాలు ప్రసవము అనేప్పటికీ అది ఇంకా పూర్తి స్థాయిలో ఆధునిక పరిజ్ఞానంతోనే జరగాలి తప్ప ఒక స్త్రీ తనకి తాను సహజంగా ప్రసవించే పరిస్థితి లేకుండా అంత దుర్బలంగా మారిపోతున్నాయి భారతీయ హైందవుల జీవితాలు అనేటటువంటి బాధ చేత ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సినటువంటి అవసరం కలుగుతుంది. సరే, ఇప్పుడు పరిస్థితి ఏమి అంటే, హార్ట్ కంప్లైంట్కి ఒక ట్యాబ్లెట్ అండి, కొలెస్ట్రాల్కి ఒక ట్యాబ్లెట్ అండి, కీళ్ళ నొప్పులకు ఒక ట్యాబ్లెట్ అండి, థైరాయిడ్కి ఒక ట్యాబ్లెట్ అండి, వాళ్ళకి తినడానికి కోసం ఒక ట్యాబ్లెట్ అండి, తిన్నది అరగడం కోసం ట్యాబ్లెట్ అండి, అరిగింది జీర్ణం కావడానికి ఒక ట్యాబ్లెట్ అండి. ఇంకా అప్పుడప్పుడు మళ్ళీ ఆసుపత్రిలో చూపించుకుని మళ్ళీ ఆధునిక పరీక్షలన్నీ చేయించుకుంటూ ఉండాలండి. మరి మన తండ్రి, మన ముందు తరం వాళ్ళే 90 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా సూదిలో దారం ఎక్కించే అంత స్పష్టంగా చూడగలిగేవారు. మనకేంటి ఈ సమస్య? మనమే దీన్ని ఇలా వదిలేసినట్లయితే తర్వాతి తరం ఏమైపోవాలి? ఇప్పుడు తర్వాతి తరంలో ఊబకాయాలు వచ్చేస్తున్నాయి, గమనిస్తున్నారా మీరు? పిల్లలకు ఊబకాయాలు, కొద్దిసేపు నడిచారంటే ఆయాస పడిపోయే పరిస్థితి. చిన్నపిల్లలు పెద్ద పెద్ద వాళ్ళుగా మనకు కనిపించేటటువంటి పరిస్థితి. ఇదంతా ఎందుకు వస్తుంది అంటే మన జీవన విధానంలో మార్పులు వచ్చేసాయి. ఏంటి ఆ మార్పులు అన్నట్లయితే, మనలో వ్యక్తిగత స్వార్థము పెరుగుతోంది. అప్పటి వాళ్ళకి 3 లక్షణాలు లేవు, మీ అందరికీ కూడా 3 లక్షణాలు లేవు.
ఇప్పుడు సమాజంలో ఈ 3 లక్షణాలతోటి ఉన్నది కాబట్టి ఈ 3 లక్షణాలు ఏంటి అనే దాని గురించి మనం చెప్పుకుందాం. మొట్టమొదటి ఏమి అంటే ఒకళ్ళతో ఒకళ్ళు పోల్చుకోవటం ఎక్కువైపోయిందండి. వాళ్ళు వీళ్ళకి తిని వీళ్ళకి భగవంతు ఆనందంగా ఉన్నాము అనేటటువంటి పరిస్థితి లేదు. ఎవరో వీళ్ళ బంధువులు ఎవరితో పోల్చుకుంటారు వీళ్ళని ఒకసారి గమనించి చూడండి. వీళ్ళు ఎవరితోటో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్తో పోల్చుకోరండి, భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోదీజీతో పోల్చుకోరండి, ప్రస్తుతమైనటువంటి అద్భుతమైన రాజనీతిజ్ఞుడు మన ముఖ్యమంత్రి ఆయనతో పోల్చుకోరండి. ఎవరితో పోల్చుకుంటారంటే రక్త సంబంధికులతో పోల్చుకుంటారు, సన్నిహితులతో పోల్చుకుంటారు. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఒక ఎంపీటీసీఓ జెడ్పీటీసీఓ వాళ్ళ కుటుంబ సభ్యుడు ఎవడో వేస్తానన్నాడు అనుకోండి, ఇదిగో వీళ్ళందరికీ ఇప్పుడు నొప్పి వచ్చేస్తుంది అన్నమాట. ఇందాక ఈయన అన్నారు అన్ని రాజకీయాలు వచ్చేసి ఆయన ఎంపీటీసీ గారు. రాజకీయాలు ఎక్కడి నుంచో దిగుమతి అయిపోవు. మన బుర్రల్లో ఉన్నటువంటి బుద్ధే రాజకీయంగా మారుతూ ఉంటుంది. నా హిందువు నిలబడ్డాడు, నా హిందుత్వానికి నేను బలాన్ని చేకూరుస్తాను అనేటటువంటి లక్షణం మనలో ఉందా? లేదు, పోయింది. పోల్చుకోవడం మొదలైపోయింది. అంతకంటే ఇంకొక చిత్రమైన విషయం, వదిన అని పిలిస్తే పాపం వెళ్ళాం మనం. ఆ వెళ్ళిన తర్వాత నా ఆవిడ గారు ఇదిగో నేను ఈ బంగారం గొలుసు చేయించుకున్నాను సుమి చూడు. ఆ బంగారం గొలుసుకి గౌరవం అండి. నాగానంద సరస్వతి ఒంటి మీద ఏముందని నాగానంద సరస్వతిని గౌరవిస్తున్నారు? గుణశీల సంపదకి గౌరవం ఉంటుంది, గుణశీలాలకి గౌరవం ఉంటుంది. అది వదిలేసి 5 కోట్లు పెట్టి ఇల్లు కట్టారు, చూపించారు ఇది ఇటాలియన్ మార్బుల్, ఇది చైనా నుంచి తెప్పించాం, ఈ ఫర్నిచర్ అంతా ఎక్కడెక్కడి నుంచో తెప్పించాం అని చెప్పి చూపిస్తే అవన్నీ చూసి ఇంటికి వచ్చి ఆవిడ గారు తిండి తింటూ ఆవిడ గారి భర్తని తిన్నవ్వదు. పరిస్థితులు అట్లా అయిపోతే మరి ఇంకా మనసులో ప్రశాంతత ఎక్కడుంది? నాకు భగవంతుడు ఇచ్చినది ఉన్నది సంతోషం, నేను కష్టపడిన దానికి ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాను సంతోషం. ఇక ఎక్కువగా వచ్చేటటువంటిది ఏదైనప్పటికీ కూడా భగవదర్పితంగా స్వీకరిస్తాను నేను అనేటటువంటి లక్షణం పూర్వంలో ఉండేది. ఒకప్పుడు ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి, మొత్తం అందరూ అక్కడికి వెళ్ళేవాళ్ళు అండి. ఏదో ఇంట్లో పెళ్ళి అయింది అనుకోండి, అందరూ వెళ్ళేవారు. బావా నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఇది ఉంచు, పాపం ఆయనకి ఆత్మాభిమానం తీసుకోడు, ఇది ఉంచు చెప్తాను కదా తర్వాత మాట్లాడితే ఇది ఉంచు అనేవాడు. పందిరి రాట్లు మనమే పాతేవాళ్ళం. ఇంకొక అద్భుతమైన విషయం మీరు గుర్తుపెట్టుకున్నారో లేదో కానీ మీ గ్రామాలన్నింటికీ కూడా ఒక లక్షణం ఉందండి. పూర్వకాలంలో బ్రిటిష్ వాళ్ళు లేదా ఇతర మొఘలాయి పరిపాలకులు లేకపోతే ఇతర మతస్థులు మన మీద దాడులకు వచ్చినప్పుడు అర్ధరాత్రి వచ్చి మన ఇంట్లో ఆడవాళ్ళని కూడా లాక్కుపోతారనేటటువంటి భయం చేత లాక్కుపోయేవారు. వాళ్ళు ఏముంటే అది కొలగొట్టుకు పోయేవారు. అప్పుడు మన వాళ్ళు ఏం చేసేవారో తెలుసా అండి? కర్రలు పట్టుకుని ఆ కర్రల్ని చేపాటి కర్రలు, ఈ పేరు ఎంతమంది విన్నారండి? ఇప్పుడు ఎంతమంది గుర్తుపెట్టుకున్నారు? కర్రలకి మువ్వలు కట్టి కిర్రి చెప్పులు వేసుకుని రాత్రి మొత్తం కాపలా కాసేవారండి. ఆ గ్రామం మీదకి ఎవరు రాకుండా దీనిని కోజాగిరి అని పిలిచారు. ఆ కోజాగిరి చేసినటువంటి గ్రామాలు ఇవన్నీ. మన బంటుమిల్లి, కృత్తివెన్ను, మొత్తం ఈ గ్రామాలన్నీ. అంటే మన గ్రామం మీద ముష్కరులు దాడి చేస్తారు అన్నట్లయితే గ్రామం పొలిమేరల్లోనే ఆపి వాళ్ళని నష్టించి అంటే సాగనంపి గ్రామాన్ని రక్షించుకున్నటువంటి మన పూర్వీకులు. అలాంటి పూర్వీకుల రక్తం మన సందులోంచే ఎవడో వెళ్తూ ఉంటాడు, మన ఇంట్లోకి వస్తాడు, వచ్చి పాంప్లెట్ ఇస్తానంటాడు. వాడు ఏంటేంటో చెప్తాడు, వాడు ఏదో మాయ చెప్తాడు, నీ దేవుళ్ళు కాదంటాడు.